పార్లమెంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడానికి సమావేశమవుతున్నటువంటి నేపథ్యంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో కేంద్రం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడినటువంటి వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అఖిలపక్ష సమావేశంలో మాట్లాడటం జరిగిందని, ఏపీలో జరుగుతున్నటువంటి పరిణామాలను ప్రస్తావించడం జరిగిందని, ఏపీలో లాండ్ ఆర్డర్ దెబ్బతిందని, ప్రభుత్వం శాంతి భద్రతలను సక్రమంగా అమలు చేయడంలో విఫలమవుతుందని ఈ సందర్భంగా అఖిలపక్ష భేటీలో ఆయన చర్చించినట్లుగా తెలియజేశారు. అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం ప్రత్యేక హోదా గురించి ఎన్డీఏని ప్రశ్నిస్తుందని, కేంద్రం కూడా ప్రత్యేక హోదా ఇవ్వడానికి సానుకూలంగా ఉంది అని చెప్పి తాను భావిస్తున్నట్లుగా ఆయన తెలియజేశారు. ఒకవేళ కేంద్రం గనక ప్రత్యేక హోదా ఏపీకి ఇవ్వకపోతే ఎన్డీఏ నుంచి టీడీపీ వైదొలగటానికి కూడా సిద్ధంగా ఉంటుంది అని చెప్పి తాను భావిస్తున్నట్లుగా ఆయన తెలియజేయడం జరిగింది.